బ్రో హాయ్ బ్రో నమస్తే. హాయ్ బ్రో నమస్తే. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఆయన గురించి బాగా ఇష్యూ జరుగుతుంది. సో చిన్నపిల్లల మీద హరాస్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో అలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దేశంలో వస్తే చాలా వరకు ఫస్ట్ నుంచి చాలా జరుగుతున్నాయి బ్రో. అయితే అసలు నాకు తెలిసి ఎవరైతే యాక్షన్ తీసుకోవట్లేదు అసలు. ఏమైంది అయితే ఫస్ట్ లో కూడా అలాగే చాలా జరిగినా కూడా ఫస్ట్ స్టేషన్ లో వస్తే హైదరాబాద్ జరిగే చాలా వరకు హైదరాబాద్ జరుగుతున్నాయి. ఏపీలో అయితే అసలు జరగవు. సో దీని మీద చాలా తక్కువగా యాక్షన్ తీసుకుంటారు అందరూ. సో దీని మీద ప్రతి ఒక్కటి రియాక్ట్ అవ్వాలి, ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నారంటే అది వేరే విషయం. కాకపోతే చిన్న పాప కదా, మాక్సిమం 5 years ఉంటాయి ఆ పాపకి. సో అలాంటి పాప గురించి, తండ్రి కూతురు గురించి అంత గలీజ్ గా మాట్లాడితే సో అలాంటి వాళ్ళకు ఏం చెప్పగలుగుతారు మీరు? ఖచ్చితంగా బ్రో. అయితే అది నాకు తెలిసి అది చేస్తే కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళని గవర్నమెంట్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏదో బెయిల్ మీద లేకపోతే 2 నెలల తర్వాత బయటకు పంపించేస్తున్నారు. సో అట్లా కాకుండా వాళ్ళకి గుర్తుండేటట్టు నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే భయపడాలి. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? నాకు తెలిసి చంపినా కరెక్ట్ బ్రో. చంపినా కరెక్ట్. ఇంకోటి చేయడం అయితే కాదు కానీ చంపినా కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా చేయాలనుకుంటే వాళ్ళు భయపడాలి. అవును. ఇంకోసారి జరగాలన్నా కూడా ఇలా చేయాలన్నా కూడా భయపడేలా చేయాలి. అయితే మెయిన్ గా యూత్ ఎక్కువ చేస్తున్నారు కదా. సో మరి వాళ్ళ పెంచే తీరును బట్టి తల్లిదండ్రుల పరంగా వాళ్ళ పెంచే తీరులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు? ఏదైనా కూడా స్కూల్ పంపించేటప్పుడు కూడా తోడుకి వెళ్ళడం, ఇది ఒకటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది.